రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ అయితే పుట్టిస్తున్నారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగానైతే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీలో తెలంగాణ పార్టీలు కాదు, జాతీయ పార్టీలని కూడా అన్నారు. అలాగే జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని, జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ అని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమంటూ కూడా జనసేన తెలంగాణ పెట్టిన పోస్టు తాజాగా వైరల్ అవుతుంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ జనసేన అని కూడా తెలియజేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోమంటూ కూడా జనసేన పార్టీ ముఖ్యంగా పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పాలి. జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని కూడా స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కైతే జనసేన ఎక్స్ వేదికగానైతే కౌంటర్ కూడా ఇచ్చినట్లయితే సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకసి ఓట్లు అడిగి పెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగితే తప్ప వాళ్ళకి ఓట్లు కూడా రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ చీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇచ్చింది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ చూస్తా ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరిత్రని బీజేపీ నాయకులు రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే తెలంగాణ పార్టీ కాదు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జనసేనైతే ఎక్స్ వేదికగానైతే కౌంటర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రాంతీయ పార్టీలు కాదని కూడా జాతీయ పార్టీలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమవర్ష. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు జనసేన అయితే కౌంటర్ ఇచ్చింది. ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతము. అంటే జనసేన పార్టీ కేవలం ఆంధ్ర కోసమో లేదా తెలంగాణ కోసమో పెట్టింది కాదు. జనసేన పార్టీ బీజేపీ తరహా జాతీయ పార్టీని కూడా ఎక్స్ వేదికగా చెప్పారు. తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ ఇది. సో తెలంగాణలో మాట్లాడే అధికారము, హక్కు మాకు ఉన్నాయి. మేం ఏదైనా అంటే రాజకీయంగా తేడాలు సృష్టించడం లేదా పార్టీలో భేదాభిప్రాయాలు చేసినట్లయితే సహించబోమని కూడా పేర్కొన్న పరిస్థితులు. అంటే ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ తను చేసిన వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలని ఎక్స్ వేదికగా వీళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ తెలంగాణ గడ్డపై బలంగా ఉన్న పార్టీ. ఇక్కడ ఏదైతే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ప్రజలకు అందిస్తూ అంటే ఆ దిశగా అభివృద్ధి పథంలో పోతున్న కాంగ్రెస్ పార్టీ పట్ల జనసేన అంటే తక్కువ చేసి మాట్లాడడం లేదా జనసేన ఏదైనా ప్రలోభాలకు గురి చేసే విధంగా మాట్లాడడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించిన పరిస్థితి. అంటే దీనికి వెంటనే జనసేన స్పందించి ఎక్స్ వేదికగా అయితే ఘాటుగా హెచ్చరించింది. అంటే బీజేపీ తరహా మాది కూడా జాతీయ పార్టీ, తెలంగాణలో మాకు కూడా అధికారము, సర్వాధికారాలు ఉన్నాయి అనుకుంటే ఏమన్నా చేయగలము. మీరు రాజకీయంగా విభేదాలు లేదా తేడాలు దేశాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఘాటుగా స్పందిస్తామని చెప్పిన పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జనసేన వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు తెలంగాణలో తయారైంది. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఎక్స్ వేదికగా వెళ్తుందా లేదా నేతలు ముఖాముఖి బాహి అంటూ సవాల్ విసుకునే పరిస్థితి దాకా వస్తుందా? మరి ముందు చూడాలి ఈ వర్షం మనం. రైట్ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.